హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకి తెలంగాణ స్టైల్ గారెప్పాలు ఎలా చేయాలో, కరకరలాడే సూపర్ టేస్ట్ ఎలా వస్తుందో చూపిస్తాను, చూసేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి. పిల్లల కోసం ఈ విధంగా 1 కేజీ పిండితో గారెప్పాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. గ్యాస్ మీద ఇంట్లోనే 1 కేజీ పిండితో గంటన్నరలో ఈ అప్పాలనైతే ప్రిపేర్ చేశాను. గారెప్పాలు తయారు చేసే విధానం: ముందుగా ఒక కటోరిడి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం పోయడం వల్ల పిల్లలకి చాలా బలం అని చెప్పి నేను పోస్తున్నాను. ఈ నానబెట్టిన సగ్గుబియ్యం పోయడం ద్వారా క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది, అందుకని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి బలం వస్తుందంటే తప్పకుండా యాడ్ చేసుకుంటాం. గారెప్పాల్లో కంపల్సరీగా వేయాల్సింది శనగపప్పు అండి. వాటిని నానబెట్టుకొని వేసుకోవాలి. తినేటప్పుడు పలుకులు పలుకులుగా తలుగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి రెండైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి పిండిలో కలుపుకోవడానికి కరివేపాకు, కొత్తిమీర, బటర్, ఒక 10 వెల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, 6 పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ గారెప్పాలని కారంతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను కొద్ది మొత్తంలో చేస్తున్నాను కాబట్టి ఇలా పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకొని మిశ్రమాన్ని పక్కకు రెడీ చేసి పెట్టుకోవాలి. 1 కేజీ బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద బేషన్ లాంటి గిన్నెనైతే తీసుకోవాలి. ఈ బియ్యం పిండినైతే పురుగులు లేకుండా జల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఫ్రెష్ పిండిని తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ పోస్తున్నాను. అందులో ఒక 2 స్పూన్ల బటర్ అయితే యాడ్ చేయాలి. ఈ బటర్ యాడ్ చేయడం వల్ల గారెప్ప అనేది క్రిస్పీగా క్రంచీగా వస్తుంది, అందుకని ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వేడి చేసుకొని ఆ పిండిలో అయితే పోయాల్సి ఉంటుంది. ఇది మీకు తెలుసా, ఇది ఒక చిట్కా అన్నమాట. కంపల్సరీగా ఈ విధంగా ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు చేసిన పిండి వంటలు ఇలానే చేస్తాను. పక్కన గ్యాస్ మీద గోరువెచ్చని వాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కలుపుకోవడానికి ఎప్పుడైనా గోరువెచ్చని వాటర్తోనే కలుపుకోవాలి. అప్పుడే మన పిండి సాఫ్ట్నెస్గా వస్తుంది. బియ్యం పిండిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ గారెప్పాల్లో కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది, అందుకని నువ్వులతో పాటు కొంచెం వాము కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలు తింటారు కాబట్టి వాము కంపల్సరీగా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. గారెప్పాలు ఎల్లోయిష్గా కనిపిస్తాయి కాబట్టి చాలా అందంగా చూడడానికి ఉంటుందని పసుపు యాడ్ చేశాను. మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం అయితే నానిపోయి రెడీగా ఉన్నాయండి. ఈ బియ్యం పిండిలో మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సగ్గుబియ్యం యాడ్ చేసుకోవడం వల్ల గుల్లలుగా ఆ గారెప్ప అయితే ఉంటుంది. క్రిస్పీనెస్ యాడ్ అవుతుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? లేకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. శనగపప్పు కూడా నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కరివేపాకు దొరకడం చాలా కష్టమైపోయింది. చాలా దూరం వెళ్ళి మంచి ఫ్రెష్ కరివేపాకును అయితే తీసుకొచ్చి ఈ బియ్యం పిండిలో అయితే యాడ్ చేశాను. ఈ గారెప్పాలకి కరివేపాకు కంపల్సరీ సూపర్ టేస్టీ స్మెల్తో బాగుంటుందన్నమాట. కంపల్సరీగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా బటర్ కూడా యాడ్ చేసి పిండిని అయితే మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ బటర్ అనేది పిండి మొత్తం మంచిగా కలిసిపోవాలి.
అప్పాలు ఎప్పుడు మంచిగా రావాలంటే పిండి కలపడంలోనే ఉంటుందని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో అప్పుడే పిండి సాఫ్ట్నెస్గా ఉండి మనకైతే అప్పాలు మంచిగా వస్తాయి. ఇందులో గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. పిండి కలుపుకోవడానికి చల్లని నీరు కంటే బెస్ట్ అయింది ఏంటంటే వేడి గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి పిండిలో ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ కలుపుకుంటూ పిండిని అయితే మెత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాతకి మనం మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లిపాయలు, అల్లం ఇవన్నిటిని అయితే అందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వేసి పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలంటే ఆ పిండిలోనే మన స్మెల్ అప్ప వచ్చే విధానం అన్నీ అర్థమవుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలైతే బయట ఆడుకొని వచ్చి ఏమైనా తినడానికి ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటి సందర్భంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా కొద్ది మొత్తం పిండితో అప్పాలను అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మెత్తగా పిండిని కలుపుకున్న తర్వాతకి మన గ్యారప్ సైజుకి ముద్దలను అయితే ఇలా రౌండ్ బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ బాల్స్ చేసుకుంటే అప్ప చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ముందుగా ఇలా బాల్స్ చేసుకున్నాను నేను. గ్యాస్ మీదనే ఒక చిన్న చెక్కను పెట్టి దాని మీద కవర్ పెట్టి ఆయిల్ అప్లై చేసి ఈ లడ్డూని పెట్టి గ్యారప్పనైతే ఈ విధంగా ఒత్తుకుంటున్నాను. నేను చేత్తోనే అప్పాలు చేశాను. మిషన్ ఉందిలే కానీ చేత్తోనే మంచిగా వస్తాయని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. ఇలా ముందుగా కొన్ని అప్పాలను అయితే రెడీ చేసుకొని ఒక ప్లేట్లో కవర్ వేసి దానికి ఆయిల్ అప్లై చేసి వాటి మీద అయితే వేసుకున్నాను. ఈ విధంగా అప్పాలన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మా దగ్గర కరెంటు పోయింది అయినా కూడా లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఈ విధంగా టార్చ్ ఆన్ చేసి అప్పాలు రెడీ చేశాను. ఇలా ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాతకి మనం ఈ విధంగా పక్కన చేస్తూ అలా కళాయిలో వేసుకుంటూ అప్పాలను అయితే కాల్చుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అప్ప అయితే. నేను చేస్తుంటేనే తునిగిపోయేలాగా సాఫ్ట్నెస్గా వచ్చింది పిండి అయితే. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎంత మంచి క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. ఈవినింగ్ టైంలో చాయ్ తాగుతున్నప్పుడు కానీ ఈ అప్పాలను అయితే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్నాక్స్ లాగా బాగా మంచిగా ఉపయోగపడుతుంటాయి. టీవీ చూస్తున్నప్పుడు కానీ సమ్మర్ సీజన్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక గంటన్నరలోనే నేను 1 కేజీ పిండిని అయితే అప్పాలు రెడీ చేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి. ఇలా చాయ్తో పాటు ఈ గారెప్పాలని మీరు ఎంతమంది ఇష్టంగా తింటారో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇలా. ఈ విధంగానే కారపూస కూడా ఉంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కారపూస కూడా చేసి పెడతాను. 1 కేజీ పిండితో ఈ విధంగా ఎలా చేస్తారో చూపిస్తాను. మా గారెప్పాలు ఎలా వచ్చాయో చెప్పండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా గారెప్పాలను అయితే రెడీ చేయండి. సూపర్ టేస్టీగా తెలంగాణ స్టైల్ గారెప్పాలు అయితే రెడీ అవుతాయి. నేను చెప్పిన చిట్కాను అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.